తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15 నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కుంభరాశి వారు గురుగారు. కుంభరాశి వారికి 5వ ఇంట్లో గురువు వచ్చాడు. వీళ్ళకు కూడా లక్ టైం ఉంది ఈ సంవత్సరము. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అబ్స్టాకిల్స్ వస్తాయి. దాన్ని క్రాస్ అవ్వాలంటేనే అక్షయ తృతీయ యాగం చేసుకోవాలి. కానీ నెత్తి శని ఇక్కడ ఉంటాడు, గుండెల మీద ఉంటాడు, రానివ్వడు. ఈ వీడియో చూసినా సరే ఎవడో ఒకటి చెప్తాడు, కింద ఎవడో కామెంట్ రాస్తాడు, వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు జనాలందరికీ చెప్తున్నారు అంటాడు. అది మాత్రం వీడే స్పెసిఫిక్గా అవుతారు వీళ్ళు కుంభరాశి చదివి ఇది నా కోసమే రాసిండేమో అనుకొని వీళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రారు. ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము అదేదో సినిమాలో యమదొంగ సినిమాలో వాడు కరెక్ట్గా చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు ఆగిపోతాడు కదా, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. వీళ్ళకి అన్ని డీలింగ్ అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఇంకేంది డీల్ అయిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు, ఆ డీల్ కాదు, ఇదే జరుగుతుంది. మొన్న కూడా ఇట్లానే జరిగింది. మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే నేను అన్న ఇవాళ వద్దురా రిజిస్ట్రేషన్ పెట్టుకోకు, కొంచెం ఓపిక పట్టు, నెక్స్ట్ డే పెట్టుకో అని చెప్పిన. వినలే, పోయిండు అట్లాగే రిజిస్ట్రేషన్ పోయిండు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసే ఇది అయ్యే టైంకి సబ్ రిజిస్టర్ ఏమన్నాడు, ఇవాళ టైం లేదు, అయిపోయింది, అదో చలాన్ కట్టారు, టైం అయిపోయింది, రేపు రండి అన్నాడు. తీరా రేపు వెళ్దాము అన్న టైంకి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళు ఎవరో పరిచయం ఉన్నారు, ఆయన అదేదో లిటిగేషన్ ఉందని తెలిసిపోయింది, కథం ల్యాండ్ కొనలేదు. వెళ్ళిపోవాలంటే ఎట్లయినా వెళ్ళిపోతుంది ఎనీ టైం. ఓకే, అదే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ డే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ సర్ట్లో ఫస్ట్ అయిపోతుంది. అదే కదా గురుగారు, అదృష్టం అంతే.